హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో మూడు 6వ తరగతికి సంబంధించి 3వ లెసన్ మా కొద్దీ తెల్లదొరతనం. పాఠం పేరు మా కొద్దీ తెల్లదొరతనం. దీని యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే గేయం అండి. ఇది పాట రూపంలో ఉంటుంది కాబట్టి ఇది గేయం. మా కొద్దీ తెల్లదొరతనము దేవా మా కొద్దీ తెల్లదొరతనము, ఆ విధంగా వస్తుంది గేయంలాగా. ఒక పాటలాగా పాడతామనమాట. ఓకే. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. దీని యొక్క ఇతివృత్తం ఏంటి ఫ్రెండ్స్? దేశం యొక్క భక్తి గురించి తెలియజేయడం దీని ఈ పాఠం యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ కవి చూసుకున్నట్లయితే గరిమెళ్ళ సత్యనారాయణ. కవి ఎవరండి? గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఈ పాఠంని రచించారు. ఓకే. నెక్స్ట్ శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట తాలూకా గోనెపాడులో ఈయన జన్మించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడులో జన్మించారండి. ఓకే. స్వతంత్ర సమరయోధులు, రచయిత కవి. 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు, అనేక గీతాలనేవి రాశారనమాట. ఓకే. 1921లో స్వరాజ్య గీతాలు, నెక్స్ట్ 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాల గీతాలు అనేవి ఈయన రచించారు. నెక్స్ట్ ఈ లెసన్లో అర్థాలు చూసుకున్నట్లయితే వర్ణయుగం ఏంటంటే అక్షరాల జంట. నెక్స్ట్ దొరతనం ప్రభుత్వం, కూడు అన్నం, సుంతైన కొంచెం, ముల్లే సంపద. ఇంకా ఈ లెసన్లో మనము నేర్చుకోవాల్సినవి గ్రామర్ పార్ట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి 56 అక్షరాలు ఉంటాయండి. అవి వచ్చేసి 16 అచ్చులు, 37 హల్లులు అండ్ 3 వచ్చేసి ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే గుర్తుపెట్టుకోండి, సున్నా విసర్గ అరసున్నా. ఓకే. నెక్స్ట్ అచ్చులు చూసుకున్నట్లయితే ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను అచ్చులు అంటామండి. ఒక మాత్ర కాలంలో ఆ, ఈ, ఉ, రు, ఐ, ఏ, ఓ అంటే ఒకే ఒకసారి మనము ఉచ్చరిస్తామన్నమాట. ఆ అక్షరాలని మనం ఏమంటాము? అచ్చులు అని అంటామండి. ఓకే. నెక్స్ట్ ఇవి అచ్చులు అండి. నెక్స్ట్ ఒక మాత్ర కాలంలో పలికే వాటిని హ్రస్వాలు అని అంటాము. ఓకే. 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను దీర్ఘాలు అంటామండి. హ్రస్వాలు అంటే ఏంటి? ఆ, ఈ, ఉ అంటే ఒకేసారి పలికేస్తాం. దీర్ఘం అనేది రాదనమాట. ఓకే. వాటిని హ్రస్వాలు అని అంటాము. నెక్స్ట్ 2 మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలు ఆ, ఈ, ఊ, రు, ఐ, ఏ, ఓ, ఔ ఇవి వచ్చేసి దీర్ఘాలు. దీర్ఘాలు అంటే మనం రాగం తీస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ కావర్గం, గావర్గం, చావర్గం ఇది చూసుకుందాం. కఖ గఘ న్య దీన్ని కావర్గం అంటారు. చచ్చ జఝన్య చావర్గం, టఠ డఢన ఠావర్గం, తథ దధన తావర్గం, పభ బభమ పావర్గం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కఠినంగా పలికే అక్షరాలు కచట తపలను పరుషాలు అంటాము. కఠినంగా పలికే పదాలు ఏంటివి? అక్షరాలు ఏంటివి? కచట తపలు. ఈ కచట తపలను మనము పరుషాలు అని అంటాము. తేలికగా పలికే అక్షరాలు గజడ దబలు. మీరు చూడండి ఇక్కడ కచట తపలు ఏంటివి? పరుషాలు. గజడ దబలు సరళాలు. సరళాలు అంటే సరళంగా, అంటే మనము ఏ విధంగా పలుకుతామండి వాటిని? మనము ఎటువంటి ప్రెష్ అనేది లేకుండా పలికేస్తామన్నమాట. వాటిని ఏమంటారు? సరళాలు అని అంటారు. నెక్స్ట్ వర్గములో ఉండే ఒత్తు అక్షరాలు ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, ధ, ఫ, భ. వీటిని దీర్ఘం ఉంటుంది, అంటే కింద కొమ్ము ఉంటుందండి. వాటిని వర్గయుక్తులు అని అంటాము. చూడండి, వర్గయుక్తులు. ఓకే. నెక్స్ట్ ముక్కు సహాయంతో పలికే అక్షరాలు జ్ఞ, జ్ఞ, అన, నా, మా. ఇవి ముక్కు సహాయంతో పలికే అక్షరాలను అనునాసికాలు అంటామండి. ఏమంటాము? అనునాసికాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు యా, రా, బండిరా, లా, అలా, వా ఇవన్నీ మనము అంగిలి సహాయంతో పలుకుతాము. వాటిని అంతస్తాలు అంటారు. ఏమంటారు? అంతస్తాలు. గాలికి బయటిని ఊదుతూ పలికే అక్షరాలు
ష, ష, స, హ ఇవన్నీ మనము ఊష్మాలు గాలికి బయటికి వదులుతూ పలుకుతాము. వాటిని ఊష్మాలు అంటారుంటి. వరుస సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. ఓకే. కా నుండి మా వరకు గల హల్లులు స్పర్శాలు. కా నుండి మా వరకు గల హల్లులనేమంటాము? స్పర్శాలు అని అంటామండి. ఓకే. వర్ణోత్పత్తి స్థానాలు చూద్దాం మనం. కంఠం నుండి పుట్టే అక్షరాలు. కంఠం నుండి అంటే కంఠం అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ గొంతు. ఆ, ఆ, ఖ, ఖ, గ, ఘ, జ, హ విసర్గ. వీటిని కంఠ్యాలు అని అంటాము. ఏమంటాము? కంఠ్యాలు. నెక్స్ట్ తాళువులు దవడ భాగంలో పుట్టే అక్షరాలు. ఈ, ఈ, చ, ఛ, జ, ఝ, న్య, య, ష ఇవొచ్చి తాళవ్యాలు. తాళువ తాళువ అంటేనే ఇది దవడ అండి. నెక్స్ట్ మూర్తస్థానం. మూర్తస్థానం అంటే శిరస్సు నుండి పుట్టే అక్షరాలు. రు, రు, ట, ఠ, డ, ఢ, అన, ర, ష వీటిని మూర్ధన్యాలు అని అంటాము. ఓకే. నెక్స్ట్ దంతాల సహాయంతో పలికే అక్షరాలు. ఇవి ఇవి లేవండి ఇప్పుడు. ఓకే. చె, జ, థ, థ, ద, ధ, న, ల, స ఇవి దంత్యాలు. పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఉ, ఊ, ఓ, ప, ఫ, భ, భ, మ ఇన్ని ఓష్ట్యాలు అని అంటాము. ఏమంటాము? ఓష్ట్యాలు. ఎ, ఏ, ఐ ఇవి కంఠ తాళవ్యాలు. ఓ, 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 ఔ ఇవి కంఠోస్త్యాలు. వా వచ్చేసి దంతోస్త్యం. ఓకే. నెక్స్ట్ ఈ లెసన్‌లో అర్థాలు చూసుకున్నట్లయితే అన్వేషించడానికి, వెతకడానికి, ప్రాణభీతితో, ప్రాణభయంతో, వైరం, శత్రుత్వం, మైత్రి, స్నేహం, సదాలోచనలు, మంచి ఆలోచనలు, ప్రకృతి వికృతులు, ఆహారం, ఓగిరం, ధర్మం, దమ్మం, ప్రాణం, పానం, కథ, కథ, సంతోషం, సంతసం. వ్యాకరణాంశం పిల్లలందరూ, పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలందరూ, పిల్లలు ప్లస్ అందరూ, పిల్లలందరూ. ఇది పిల్లలు ఊకి ఆప్ అనేది పరమైనప్పుడు ఉత్వ సంధి వస్తుంది. దీన్ని ఉకార సంధి కూడా అనవచ్చండి. ఓకే. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. నామవాచకానికి నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం అండి. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. ఓకే. పేరుకు బదులుగా ఏం వాడతాము? సర్వనామం. పనిని తెలియజేసేది ఏంటి? క్రియ. ఓకే. నెక్స్ట్ లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. పేరుని తెలిపేది నామవాచకం. ఓకే. చూడండి మా కొద్ది తెల్లదొరతనం గేయం. ఓకే. ప్రక్రియ వచ్చేసి గేయం. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట తాలూకా గోనెపాడులో ఈయన జన్మించారు. స్వతంత్ర సమరయోధులు, రచయిత, కవి. ఓకే. నెక్స్ట్ 1921లో స్వరాజ్య గీతములు, 1923లో హరిజనుల పాటలు, 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రాశారు. ఓకేనా. నెక్స్ట్ వర్ణయుగం, అక్షరాల జంట, దొరతనం దొరతనం అంటే ప్రభుత్వం, కూడు, అన్నం, సొంతైన కొంచెం, మల్లె, సంపద. ఓకే. 56 అక్షరాలు, 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరాలు. ఇక నెక్స్ట్ ఇవన్నీ తెలిసిందే కదా. కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం. వీటికి సంబంధించి ఖచ్చితంగా ఒక బిట్ అయితే రావడం జరుగుతుందండి. ఖచ్చితంగా. ఓకే. ఒక మాత్ర కాలంలో పలికేవి హ్రస్వాలు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ. నెక్స్ట్ 2 మాత్ర కాలంలో ఆ, ఈ అంటాం కదా. ఆ విధంగా వచ్చేటివన్నమాట. ఇవి లేవులేండి. ఓకే. ఏ, ఐ, ఓ, ఔలు దీర్ఘాలు. ఈ చావర్గం, కావర్గం. ఇది కచట దబలు పరుషాలు, గజడ దబలు సరళాలు, క, ఖ, గ, ఖ, ఛ, ఢ, ధ, భ. ఇది గంట భ. నెక్స్ట్ ఢ, ఢ, ఝ, ఝ ఇవన్నీ ఏంటివి? వర్గయుక్తులు. నెక్స్ట్ న్య, న్య, అన, నా, మా ఇవన్నీ ముక్కు సహాయంతో మనము వీటిని అనునాసికాలు అని చెప్పాను చూడండి. చూడండి ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అనునాసికాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. యారాల, అలా, వా, బండిరా. ఓకే. నెక్స్ట్ ఫ్రెండ్స్ కంఠం నుండి పుట్టే అక్షరాలు అహ, క, ఖ, గ, ఘ, ఝ, హ విసర్గ. ఇవి కంఠస్థ్యాలు అండి.
ఓకే. ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.